హాయ్ అండి అందరికీ. ఈరోజు సింప్లీ అండ్ ఈజీ చికెన్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చిన్నపిల్లలు ఈజీగా తినే విధంగా కారం లేకుండా చప్పగా ఉంటేనే చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా, ఎలా చేయాలో తెలుసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డని, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా మంటని సిమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే వేపుతూ ఉండాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆయిల్లో కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. కూరలో అల్లం ఎల్లిగడ్డ వేగలేదంటే పచ్చివాసన వస్తుంది. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని వాటర్ వేసి ఉప్పేసి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకోవాలి. మంటను సిమ్లో ఉంచి చికెన్ అంతా కలిపి మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అలాగే ఉడికిన తర్వాత ఇలా పైకి వాటర్ తేలుతుంది చికెన్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను ఈ చికెన్లోకి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత చికెన్లో వేసిన టమాటా మంటను లో ఫ్లేమ్లో ఉంచుతూ 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి టమాటా ఉడికిందా లేదా చూసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇక్కడ నేను 1 స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఎక్కువగా మసాలాలు వాడట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. కారము మసాలాలు అన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును వాడుతున్నాను. వెంటనే సిమ్లో ఉంచి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కస్తూరి మేతి వేస్తున్నాను. కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి చికెన్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ కారం లేకుండా వేడిగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.